నిర్ణయం. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం సంచికలో జనవరి 2021లో ప్రచురింపబడింది. వీధి తలుపు ఓరగా తీసి మొహం బయటపెట్టి అటూ ఇటూ తేరిపార చూసి అనుమానాస్పదంగా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తలుపు మూసి గడియ పెట్టింది సావిత్రమ్మ. పడగదిలోకి వెళ్ళి ఆ తలుపు కూడా మూసి చెక్క బీరువా తెరిచింది. మెళ్ళో గొలుసుకు వేలాడుతున్న తాళం చెవితో బీరువా సొరుగులాగింది. దాన్నిండా ఏవో కాగితాల కట్టలు, చిన్న చిన్న వెండి సామాను, పాత ఫోటోలు, వాటి మధ్యన ఓ పాతకాలం చాక్లెట్ల డబ్బా. ఆ డబ్బాని అపురూపంగా బయటికి తీసింది సావిత్రమ్మ. మంచం మీద కూర్చుని డబ్బా మూత తీసి పరుపు మీద బొర్లించింది. గలగల్లాడుతూ నాణాలు, పెళ్ళపెళ్ళాడుతూ నోట్లు పక్క మీదకి దొర్లాయి. చెయ్యొకసారి పమిట కొంగుకి బాగా తుడుచుకుని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది సావిత్రమ్మ. ముందు నాణాలు, తర్వాత నోట్లు, మొత్తం 42,400. సావిత్రమ్మ కళ్ళు సంతృప్తిగా విప్పారాయి. ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే మెప్పుగా వెలిగిపోయే కోడలి మొహం ఊహించి చాలా సంతోషం అనిపించింది సావిత్రమ్మకి. నా పిల్లలకి నేనుండగా తక్కువ కానిస్తానా అనుకుంది ఒకంత గర్వంగా. అదే సావిత్రమ్మ లక్ష్యం, పంతం. ఆ ఇంట్లో 2 మగపిల్లల తర్వాత కాస్త ఎడంగా పుట్టిన ఆడపిల్ల సావిత్రి. మధ్యతరగతి కుటుంబమే అయినా ఆడపిల్ల, అందున చిట్ట చివరి సంతానం అవడం వల్ల సావిత్రిని అల్లారు ముద్దుగా చూసేవారు ఇంటిల్లిపాది. ఆ అమ్మాయి నోటి వెంట మాట రావడం ఆలస్యం. తీర్చేదాకా అగ్గగ్గలాడిపోయేవారందరూ. ఆమెకి యుక్త వయసు వచ్చే వేళకు విధి వక్రించింది. కొన్ని నెలల తేడాతో తల్లి తండ్రి కాలం చేశారు. అప్పట్నుంచి సావిత్రి అదృష్టం తిరగబడింది. ఇంటి పెత్తనం వదినల చేతికొచ్చింది. అసలే అత్తగారు ఇప్పటిదాకా ఆడబడిచికి యువరాణి హోదా ఇస్తున్నందుకు గుర్రు వాళ్లకి. ఇప్పుడు ఆ అత్తగారు లేకపోయే. ఇక చెప్పేదేముంది? వాళ్ళు చూపించే మత్సరం, అణచివేత సహించలేక అన్నగార్లతో చెప్పుకున్న ఫలితం లేక పెంకితనంగా తయారైంది. ప్రతిదానికి పంతం, గొడవ. రోజు ఇంట్లో యుద్ధమే. ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అని ఆ అల్లరి ఆగం భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించెయ్యాలనే నిర్ణయానికొచ్చారు అన్నగార్లు. ఈ ఇంటి నుంచి విడుదలవడమే మేలనుకుంది సావిత్రి కూడా. అన్నగార్లు తెచ్చిన సంబంధాలలో పేరుకు తగ్గట్టు అందగాడైన సుందరమూర్తిని వరుడుగా ఎన్నుకుంది సావిత్రి. ముఖ్యంగా నెత్తిమీద జుట్టు తప్ప ఏముందనతనికి అని వదనలు పెదవి విరిచినందుకు గాను అతనే కావాలని పంతం పట్టి మరీ చేసుకుంది సావిత్రి. ఆ పంతానికి తనకే శిక్ష పడుతుందని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు. సుందరమూర్తి అందగాడే కాదు, శాంతమూర్తి కూడా. ఒక్కనాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు. పూలబాట మీద నడకల హాయిగా సాగిపోతున్న జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకొచ్చాడు చంద్రమౌళి. అనుకూలుడైన భర్త, చందమామ లాంటి బిడ్డ. నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు. పొంగిపోయింది సావిత్రి. ఆ పొంగు చూడలేని విధి మరోసారి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో సుందరమూర్తి మరణించాడు. అంధకారంలో కూరుకుపోతున్న ఆమెను పాపమని సానుభూతి చూపించలేదు సరికదా. కాస్త వెనక ఆస్తి ఉన్నవాణ్ణి చూసి చేస్తామంటే విన్నదా? ఇప్పుడు చూడండి, దరిద్రమంతా మానెత్తినే ఎక్కబోతోంది. ఏలినాటి శని గడప దాటిందనుకుంటే రెట్టింపై తిరిగి వస్తోంది. కర్మ, ఎవరికి తప్పినా మాకు తప్పుతుందా అంటూ మాటల శూలాలు విసిరి గాయాలు చేశారు వదినలు. 6 ఏళ్ళు వచ్చిన ఈ పిల్లగాడికి ఇంకో 5-6 ఏళ్లు భరించితే ఏ చిల్లర కొట్లోనో, కారు గ్యారేజీలోనో చేతి కింద పనికి పంపించొచ్చును. ఓ 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ముందాలోచన చేశారు అన్నగార్లు. శోకానికి మించి పౌరుషం పొంగుకొచ్చింది సావిత్రికి. వాళ్ల కొడుకులు కాలేజీ చదువులు చదివేవాళ్ళునూ, నా బిడ్డ చేతి కింద పనివాడునా? నా కంఠంలో ప్రాణముండగా అలా కానివ్వను. వాళ్లకంటే గొప్పవాణ్ణి చేస్తాను, చేసి చూపిస్తాను శపథం చేసుకుంది సావిత్రి గట్టిగా. అన్నలు రమ్మన్నా పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ల నుంచి చిన్న మెత్తు సాయం పొందకూడదని పట్టుదల. మరి తన పంతం నెరవేరేదెలా? తల్లి గారాభం వల్ల చదువా అబ్బలేదు. అంచేత ఏ ఉద్యోగానికి తను అర్హురాలు కాదు. ఏది దారి? చాలా యోచన చేసింది సావిత్రి. టౌన్లో ఉంటే ఖర్చు ఎక్కువ,
పక్కనే ఉన్న చిన్న పల్లెటూరికి మారిపోయింది. తన నగలన్నీ అమ్మిన పైకానికి భర్త ఆఫీస్ వాళ్ళిచ్చిన డబ్బు జతచేసి 4 గేదెల్ని, ఓ కుట్టు మెషిన్ని కొన్నది. ఎండ కన్నెరక్కుండా పెరిగిన సుకుమారి పశువుల దగ్గర పని కూడా చిరాకు పడకుండా చేసింది. పాలమ్మింది, పెరుగమ్మింది, బట్టలు కుట్టింది. నామర్థ అనుకోకుండా, క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చేయగలిగిన పనులన్నీ చేసింది. పైసా పైసా కూడబెట్టింది. రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించి లోబితనం చూపించే సావిత్రి కొడుకు దగ్గరకొచ్చేసరికి ఏ లోటు రానిచ్చేది కాదు. బట్టలు నలగనిచ్చేది కాదు. వెండి కంచంలో వెన్న మీగడ వేసే పెట్టేది. ఫీజులు ఎక్కువైనా, డొనేషన్లు కట్టాల్సి వచ్చినా వెనకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించింది. మౌళి చాలా బుద్ధిమంతుడు. తల్లి ఆకాంక్ష, పడుతున్న శ్రమ అర్థం చేసుకున్నాడు. శ్రద్ధగా చదువుకున్నాడు. మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేస్తే మౌళి మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకుని తల్లిని సంతోషపెట్టాడు. సావిత్రి పట్టిన అసిధారావ్రతం పూర్తయింది. ప్రతిఫలం ఇబ్బడి ముబ్బడిగా చేతికందింది. ఏమో అనుకున్నాం గాని సావిత్రి అన్న పేరు నిలబెట్టుకున్నావు సుమా అన్నారు వదినలు నొసలు పైకెగరేసి. ఉపవాసం తర్వాత పిండి వడ్డాలతో సహా వడ్డించిన విస్తర ముందు కూర్చున్నట్టు చాలా తృప్తి పడింది సావిత్రి. మౌళికి వచ్చిన ఉద్యోగం హైదరాబాదులో. తల్లిని కూడా తనతో పాటు తీసుకువెళ్లాలని చాలా ప్రయత్నించాడు. ఈ పాడి పశువు కామాటం ఉన్న పాటున వదిలి రావడం అయ్యే పనా నాన్న? ముందు నువ్వు వెళ్ళి వసతి అది చూసుకో. నాదేముంది, ఇవ్వాళో రేపో నీ దగ్గరికి చేరాల్సిందాన్నే కదా. కొడుకుని సమాధానపరిచి పంపించింది సావిత్రమ్మ. మౌళి ఉద్యోగస్తుడైన దగ్గర్నుంచి చిన్న అన్నగారు చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. మౌళిని ఓసారి మా ఇంటికి పంపవే సావిత్రి, బావని చూడాలని మంజుల తెగ సరదా పడుతోంది అంటున్నాడు. ఒకప్పుడు ఈ అన్న వదనగారులే. పేడ వాసన అత్త ఇంట్లో మేము రామంటారమ్మా పిల్లలు. ఏమీ అనుకోవద్దు సావిత్రి అన్నారు. ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు నిరసనగా అనుకుంది సావిత్రి. ఎందుకైనా మంచిదని మౌళి అభిప్రాయం కూడా అడిగింది. తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికే వదిలేసి అంతా నీ ఇష్టమమ్మా అన్నాడు మౌళి. ఇక ఆలస్యం చేయలేదు సావిత్రి. ఎప్పటినుంచో ఆమె దృష్టి సుప్రియ మీద ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతి కూతురు సుప్రియ. విధి తన్ను చూసి వెక్కిరించినప్పుడు కొందరిలా తగిన శాస్తి జరిగిందనుకోక తనని ఓదార్చడానికి వచ్చింది దమయంతి. కన్నీళ్లు పెట్టుకుంది. తాను కోలుకుని ముందడుగు వెయ్యడానికి ధైర్యం చెప్పింది. 1-2 సార్లు తల్లి వెంట వచ్చిన సుప్రియ చాలా నచ్చింది సావిత్రికి. చాలా ఒద్దికైన పిల్ల. దమయంతి భర్త ప్లీడర్ గుమస్తా. ఒకరి తర్వాత ఒకరు 3 ఆడపిల్లలు వాళ్ళకి. సావిత్రమ్మ సంబంధం కలుపుకుంటానన్నప్పుడు దమయంతి భయపడింది. మీకు తూగగలనా అంది. నా కొడుకు కాళ్ళు కడిగి నీ కూతుర్ని కన్యాదానమివ్వు చాలు అంది సావిత్రి. పెళ్ళయిపోయింది. కాపురానికి తీసుకొచ్చేటప్పుడు కూడా చీర సారే అంటూ బరువు పెంచుకోకు. పసుపు చెంబు ఇచ్చి పంపించు. నీ కూతురికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా అంది భరోసాగా. అన్నట్టుగానే కొడుకు సంసారానికి కావలసిన మంచం, కంచం, పప్పు, ఉప్పుతో సహా సమస్తం అమర్చి కోడల్ని కొడుకు దగ్గర దిగబెట్టింది. మౌళి చాలా ప్రాధేయపడ్డాడు. ఇక తమతో పాటు ఉండిపోమ్మని పాతపాటే పాడింది సావిత్రమ్మ, గొడ్డు గోదా అంటూ. అప్పుడే వచ్చేశారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ల మధ్యన పానకంలో పుడకలా నేనెందుకక్కడా అంది గడుసుగా. అసలు కారణం ఆవిడికి మాత్రమే తెలుసు. సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్బుల్ వేసిన ఫ్లోరింగు, సన్ గ్లాస్తో తళతళ్లాడుతున్న వార్డురోబ్సు, మాడ్యులర్ కిచెను అన్నీ చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయింది సావిత్రి. కాని సుప్రియకి మాత్రం తృప్తి అనిపించలేదు. అంత క్రితమే ఆ కమ్యూనిటీలో ఉన్న స్నేహితుడి ఇంటికి భార్యను తీసుకువెళ్లాడు మౌళి పరిచయం చేద్దామని. వాళ్ళ ఫ్లాట్ వైభవం ఏమని చెప్పాలి? ఖరీదైన ఫర్నిచర్తో కళకళ్ళాడిపోతోంది. తమ ఇంట్లో ఏమున్నాయి? కేన్ కుర్చీలు 4, నవారు మంచాలు 2. ఇల్లు బావుంటే సరా, దానికి తగ్గ ఫర్నిచర్ లేకపోతే ఇలా అయ్యవారి నట్టిల్లల్లేనే ఉంటుంది అంది పెదవి విరిచి. భర్తని ఒక్క టీవీ అయినా తీసుకుందాం అని ప్రాధేయపడితే నా ఎడ్యుకేషన్ లోన్ తీరేదాకా నోరు మెదపొద్దు అన్నాడట ఖచ్చితంగా.
వేలబడిపోయిన కోడలి మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వనని స్నేహితురాలికిచ్చిన మాట గుర్తుకొచ్చింది సావిత్రమ్మకి. బాధపడకే అమ్మాయి, ఒక్కొక్కటి నే కొని పెడతాగా అంది. అలా అభయం ఇచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా? తిరిగి రావడమేమిటి? పనిలోకి దిగిపోయింది. ఈసారి రెట్టింపు కార్యదీక్షతో. మావులి ఉద్యోగస్తుడయ్యాక బలవంతాన గేదెల్ని అమ్మించేశాడు. మిగతా పని చేయడానికి కూడా పాలేర్ని కుదిర్చాడు. ఊరికి వచ్చి రాగానే సావిత్రమ్మ చేసిన మొదటి పని తల్లి జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఒకే ఒక్క గొలుసును తెగనమ్మి చంటి పిల్లలున్న ఇళ్లలో ఆవు పాల గిరాకీ ఎక్కువగా ఉన్నదని ఒక ఆవుని ఇంకో గేదెని కొనేసింది. పాలేర్ని కాస్త వానిపించేసింది. కంటి చూపుకి కాస్త ఇబ్బందిగా ఉంటోందని మూలన పెట్టేసిన కుట్టు మిషన్ దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టకటకమనిపించేస్తోంది. ఊర్లో ఇది వరకు సావిత్రమ్మ జాగ్రత్త మనిషి అని మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎంత పిసినారో, ఎంగిలి చేత్తో కాకిని తోలట్లా అని చెవులు కొరుక్కుంటున్నారు. అనుకోరా మరి, వెన్న తీసిన మజ్జిగని, పెరట్లో కాసిన పువ్వుని, కాయని ఇది వరలో బీద బిక్కి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తుండేది. ఇప్పుడు ప్రతిదానికి ఖరీదు కట్టే తీరుతోంది. అలా 6 నెలలు గీసి గీసి పోగేసిన కష్టం ఈ 42,000. రాజ్యాలు జయించినంత విజయ గర్వంతో కొడుకు ఇంటి గుమ్మంలో అడుగుపెట్టి పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్లు చల్లారిపోయింది సావిత్రమ్మ. ముందు హాల్లో సోఫా సెట్టు, గోడకి పెద్ద టీవీ సెట్టు, పూసల పరదా వెనక తళతళ్లాడుతున్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబులు. ఇది తన కొడుకు ఇల్లేనా? రండి రండి అత్తయ్య, సుప్రియ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది సావిత్రమ్మ. హాల్లోనే కాదు, అన్ని గదుల్లోనూ కొత్త వస్తువులు వచ్చి చేరాయి. మిక్సీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, పడగ్గదిలో ఊరంత మంచం, డన్లప్ పరుపు. ఇవన్నీ ఒక్కసారిగా ఎలా? ఏం చేయమంటావమ్మా? ఇవన్నీ ఇంటికొచ్చేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో, మురిపెంగా భార్య కేసు చూస్తూ చెప్పాడు మౌళి. మరి లోను అడగకుండానే ఆ ప్రశ్నకి జవాబిచ్చేశాడు మౌళి. ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూముల్లో 0% ఇంట్రెస్ట్కి మనకు కావలసిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు. నెల కొద్ది మొత్తంలో తీర్చుకునేలాగా. లోను కూడా కట్టాల్సిన దానిలో సగమే కడుతున్నాను. పర్లేదు, కాస్త ఆలస్యం అవుతుందంతే. ఈలోగా ఇంక్రిమెంట్ వచ్చి శాలరీ పెరుగుతుంది, ప్రమోషన్ కూడా రావచ్చు. అప్పటికి ఇబ్బందే ఉండదు అని సంతోషించవలసిన సంగతే. కానీ ఏదో వెలితి సావిత్రమ్మకి. నేనింకా టీవీ, సోఫాలు కొనిపెడదామని వచ్చాన్రా అబ్బాయి అంది సావిత్రమ్మ. ఆశాభంగం తాలూకు ఛాయలు వద్దనుకున్న తొంగి చూసావిడ స్వరంలో. తల్లి మాటలు వినిపించనట్టే. అమ్మా, నీ చేతులు చూడు ఎంత గరుకుబారిపోయాయో. రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తలపెట్టి పడుకుని ఆమె చేతులు 2 చెంపలు కానించుకున్నాడు మౌళి. నవ్వింది సావిత్రమ్మ. ఇంక చాలమ్మా, నీ శక్తి అంతా కరగబెట్టి నన్నింతవాణ్ణి చేశావు. నా కాళ్ల మీద నిలబడగలిగినా ఇంకా నిన్ను పీల్చి పిప్పి చెయ్యమంటూ నన్ను చిన్నబుచ్చకమ్మా. మౌళి కంఠంలో దుఃఖపు జీర. కొడుకు తల నిమురుతూ మరి మాట్లాడలేదు సావిత్రమ్మ. కాని మనసు నిండా నైరాస్యం. ఓ మాట ఇలా వస్తారా అత్తయ్య? వంటిల్లు సర్దుతోన్న సుప్రియ పిలుపు. ఆలోచనల నుంచి తేరుకుని కొడుకు తల దిండు మీదకి చేర్చి లేచింది సావిత్రమ్మ. ఈ ప్లేట్లు తుడిచిపెట్టరు? గాజు ప్లేట్లు అత్తగారికి అందించి, ఆయన మాటలకి మీరు బాధపడకండి అత్తయ్య, మీ అబ్బాయిదంతా విడ్డూరంగాని పిల్లలకి పెట్టుకోవాలని ఏ తల్లిదండ్రులకుండదు. దానికో పరిధి, కాలపరిమితి ఉంటాయా ఏ? అయినా ఆయన తీసుకోకపోతే ఏమిటి, నేను తీసుకుంటా, సరేనా అంది బుజ్జగింపుగా. అప్పుడు గుర్తొచ్చాయి మధ్యాహ్నం కోడలు ముఖత విన్న మాటలు. ఆ కమ్యూనిటీలోనే ఉన్న లేడీస్ క్లబ్ యానివర్సరీ అట. ఆ ఫంక్షన్ కోసం ఎదురు ఫ్లాట్ సిటీఓ గారి భార్య, పక్క ఫ్లాట్ ప్రొఫెసర్ గారి భార్య 25,000 పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీస్ కొనుక్కున్నారట. మీ అబ్బాయిని అడిగితే ఇదేం పెళ్ళా పండుగ, ఎంచక్కా వెంకటగిరి జరీ చీర కట్టుకు వెళ్ళు, అందరికన్నా హుందాగా ఉంటావు అన్నారు. వాళ్ళ డిజైనర్ శారీల ముందు నా నేత చీర ఎంత నామర్దాగా ఉంటుందో చెప్పండి అంది. కోడలి గడుస్తానానికి విస్తుపోయింది సావిత్రమ్మ. అంటే తను చెమటోడ్చి తెచ్చిన 40,000 కోడలి చీరలకు ఖర్చవబోతోందా?
ఎందుకో ఇష్టంగా అనిపించలేదు. తాను పోటీ పడింది. ఎందుకు? కొడుకుని పైకి తీసుకురావాలని, నలుగురితోనూ శభాష్ అనిపించుకోవాలని, ఇలా పొరుగువారితో సమానంగా చీరలు నగలు కావాలని కాదు. ఊహూ, సుప్రియది ఆరోగ్యకరమైన పోటీ కాదు. తల్లిని జాగ్రత్తగా ఏసీ బోగి ఎక్కించి రైలు బయలుదేరడానికి ఇంకా టైముందని తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు మౌలి. వీడ్కోలు ఎప్పుడూ బాధాకరమే. అమ్మా, నువ్వింకా కష్టపడ్డం నాకిష్టం లేదు. ఆ లంపటాలన్నీ వదిలించుకుని తొందరగా నా దగ్గరకొచ్చెయ్యవు. కొడుకు గొంతులో ఆర్తికి కదిలిపోయి ప్రేమగా చూస్తూ తలూపింది సావిత్రమ్మ. రైలు కదిలింది. సావిత్రమ్మ తల్లో ఆలోచనల చెదలపుట్ట కూడా కదిలింది. తనిప్పుడు వెనక్కి వెళ్ళి చేసేదేముంది? మళ్లీ డబ్బు కూడబెట్టడానికా? ఎందుకు? తన కొడుక్కి అవసరం లేదు. కోడలి ఆడంబరాలకి తనివ్వలేదు. అందుకే తీసుకెళ్లిన దాంట్లో 20,000 మాత్రమే తప్పనిసరి కోడలి చేతిలో పెట్టి వస్తోంది. పోనీ కొడుకు ప్రాధేయపడినట్లు వాళ్ల దగ్గరికి చేరిపోయి కృష్ణ రామ అనుకుంటూ కాలం వెళ్లబుచ్చడమా? ఊహు, తనకింకా పని చేయగల వయసుంది, సత్తువ ఉంది. 20 సంవత్సరాలకు పైగా పనికి అలవాటైన శరీరము, మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి. మరేం చెయ్యడం? స్టేషన్లో బండి ఆగింది. గంట ఆలస్యంగా. అప్పటికే మునిమాపు వేళయింది. సిటీ బస్ కోసం ఎదురు చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊర్లో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు. గేటు తెరిచి లోపలికి అడుగు పెడుతూ ఆగిపోయింది సావిత్రమ్మ. ఇంటి వరండాలో 5-6 చాపలు పరుచుకు పడుకోబోతున్నారు. ఎవరది? గద్దించింది. నేనమ్మా, తవిటమ్మని. వరండా మెట్లు దిగి వీధి లైటు వెలుతుర్లోకి వచ్చింది తవిటమ్మ. నువ్వా? అంది సావిత్రమ్మ గాబరా తీరి. నువ్వు ఎటూ లేవు కదా అని వరండాలో పిల్లలు మేము పడుకుంటున్నామమ్మా. తవిటమ్మ సంజాయిషి ఇస్తోంది దబదబా పక్కలన్నీ పోగు పెట్టేస్తూ. పర్లేదు, లేవకండి, పడుకోండి అంది సావిత్రమ్మ తాళం తీసి లోపలికి వెళుతూ. మొన్నటి దాకా పాలేరుకు సాయంగా పశువుల దగ్గర ఇంట్లో పని చేసి పెడుతుండేది తవిటమ్మ. తను ఊరు వెళ్లే ముందే తెలిసింది కాలువ గట్టును వేసుకున్న 4 పూరి గుడిసెలు అగ్నిహోత్రుడికి నైవేద్యం అయ్యాయని. వాటిల్లో ఒకటి తవిటమ్మది. సరిగ్గా కొడుకు దగ్గరికెళ్లే ముందు రోజు పిల్లల్ని వెంటేసుకు వచ్చింది తవిటమ్మ. అమ్మా, మొండి గోడలు మిగిల్చిందా అగ్గి? ఎలాగో ఆ గోడల చాటునే ఉడకేసుకుంటున్నాం. రాత్రిళ్ళే ఆరుబయట చలికి బిడ్డలు బిగతీసుకుపోతున్నారమ్మా. ఓ 1000 అప్పిచ్చినావంటే 4 వాసాలు పాతి పైన తాటాకులు కప్పుకుంటామమ్మా. నీ పేరు చెప్పుకుని బిడ్డల్ని బతికించుకుంటామమ్మా అని కాళ్ళవేళ్లా పడింది. నిజంగా జాలేసింది. కాని కొడుకు కోసం దాచిన రొక్కంలో మురిక ఎలా పెడుతుంది? అయినా తనకు మాలిన ధర్మం కూడదన్నారు పెద్దలు. నా దగ్గర ఎక్కడుందే తవిటమ్మా? డబ్బుకి ఇబ్బందిగా ఉంటోందనే కదా నిన్ను కూడా పని మానిపించాను అంది కారుణ్యాన్ని వెనకపెట్టి. ఆ రాత్రి నిద్రాదేవత సావిత్రమ్మని కనికరించలేదు. రైలు ఆగినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు జోరీగల్లా మనసుని చుట్టుముట్టి గీపెట్టాయి. ఈసారి సంపాదించింది తనే గాజులో గొలుసులో చేయించేసుకుంటేనో. అయ్యో రాత! నగల మీద వ్యామోహం 25 ఏళ్ల క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు లేచి రమ్మంటే వస్తుందా? ఊహు, అదా ఇదా ఏది అన్న గుంజటన మూలంగా తెల్లవారుజాము దాకా మెసులుతూనే ఉంది సావిత్రమ్మ. అమ్మా, అమ్మగారు! తవిటమ్మ కేకలతో మెలకు వచ్చింది సావిత్రమ్మకి. గోడకున్న వెంకన్న క్యాలెండర్కి దండం పెట్టుకుంటూ లేచి వీధి తలుపు తెరిచింది. వరండా కడిగి ముగ్గేశానమ్మా, వెళ్లేటప్పుడు చెప్పిపోదామని పిలిచాను అంటోంది తవిటమ్మ. రాత్రి తన్ని చూడగానే కప్పుకున్న చింకి దుప్పట్లు పక్కకి తోసేసి భయంగా లేచిపోయి తల్లి చీరకుచ్చెళ్ళు చుట్టుకుంటూ ముడుచుకుపోతున్న దాని పిల్లలు చటుక్కున గుర్తుకొచ్చారెందుకో సావిత్రమ్మకి. అప్రయత్నంగానే తవిటమ్మా అని పిలిచింది. గేటు వరకు వెళ్లిన తవిటమ్మ వెనక్కి తిరిగింది. 1000 రూపాయలు కావాలన్నావు కదూ, రా ఇస్తాను అంది సావిత్రమ్మ. నా తల్లి, నా బిడ్డల్ని బతికించినావమ్మా అంటూ ఇంత మొహం చేసుకుని గుమ్మం ముందు దాకా వచ్చింది దండాలు పెడుతూ. లోపలికొచ్చి పర్సులో నోట్లు లెక్క పెడుతున్న సావిత్రమ్మకి 20,000 చేతిలో పెట్టినా వెలగని సుప్రియ మొహం మనసులో మెదిలి నోట్లు లెక్క పెట్టడం మానేసింది. మొత్తం 20,000 చేతిలోకి తీసుకుని బయటికి వచ్చింది. తవిటమ్మ, ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో, 2 బళ్ళు మట్టి కూడా తోలించుకుని గోడలు మెత్తుకో అంది
డబ్బంతా తవిటమ్మ చేతిలో పెడుతూ, ఇది అప్పు కాదు, నీ పిల్లల కోసం నేను చేస్తున్న సాయం అనుకో. భగవంతుడి ముందు మోకరిల్లినట్లు మోకరిల్లి 2 చేతులతోనూ సావిత్రమ్మ పాదాలు తాకింది తవిటమ్మ చెమర్చిన కళ్ళతో. కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత, బరువు, తపన తన్ని తరుముతున్నట్టుండేది. అది స్వార్థం. నాది, నాకు అనే మాటలు మరిచిపోయి ఆపదలో చెయ్యి చాపిన వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి, ఎంత ఆనందం! హృదయం ఎంతో విశాలమైనట్టు, అదంతా అమృతంతో నిండినట్టు హాయైన అనుభూతి. అమ్మయ్యా, ఇక నేనెందుకు సంపాదించాలి అనే క్వశ్చన్ మార్క్ వేసుకోనక్కర్లేదు. ఏదో పెద్ద సమస్యకు అద్భుతమైన జవాబు దొరికినట్టు తేలిగ్గా నిట్టూర్చింది సావిత్రమ్మ. కథ సమాప్తం.